యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనిడి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తు ఎప్పుడు తిరిగి వస్తాడో క్రొత్త నిబంధన రచయితలు ఎవరికి కూడా తెలియదు. కొన్నిసార్లు వారు ఆయన రాకడ తమ జీవిత కాలంలో ఉంటుందన్న నమ్మకాన్ని, అంటే కనీసం వారిలో ఉన్న ఆశను వెలిబుచ్చారు. అయితే బైబిల్ చెబుతుంది, ఆ గడియ అయినను ఆ సమయమైనను ఎవరికి కూడా తెలియదని. ఓపికతో మనమందరం కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రభు రాకడ కొరకు మన హృదయములను స్థిరపరుచుకుందాం. అట్టి ధన్యతను దేవుడు ఈ దినమున ఈ వాక్యాన్ని బట్టి మనందరి జీవితంలో కలుగ చేయునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీ రాకడ కొరకై ప్రభువా పరిపూర్ణులముగా మేమందరం కూడా ఓపికతో కనిపెట్టుకొని సిద్ధపడేటువంటి ధన్యతను మా హృదయాలలో స్థిరపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.